ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓషో సాక్షి సాధనాలు అనేది ఒక బుక్. ఆ బుక్ ను మనం ఆల్రెడీ వాట్సాప్ లో పంపించున్నాము. చదవండి బాగా. అది నేను చెప్పేది కొన్ని విషయాలు ఉండొచ్చు, సంపూర్ణంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే చదివేటప్పుడు చాలా నిదానంగా చదవాలి. ఎందుకంటే ఆ బుక్ రాసినటువంటి సాహిత్యము, ఆ లాంగ్వేజ్, ఆ వర్డ్స్, ఆ పదాల అమరిక చాలా అద్భుతంగా ఉంటది, క్లిష్టంగా ఉంటది. ఓకే, రైట్. సో ఈరోజు మనము జీవనంలో సహజ పరివర్తనము అనే అంశం గురించి తెచ్చుకున్నాం. ప్రత్యేకంగా జీవనంలో సహజ పరివర్తనం. సహజ పరివర్తనం అంటే ఏంటి, అది ఎందుకు అవసరము అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మొట్టమొదటిగా వేల సంవత్సరాల నుంచి మనుషులకు ఏం చెప్తూ వచ్చామంటే, ఏం చెప్తారంటే ఎవరైనా కానీ, మనసు చంచలమైంది, అది చాలా చెడ్డది అని చెప్పేవాళ్ళు. మనస్సు నిశ్చింతగా చంచలమే, కానీ మనస్సు చంచలత్వం చెడ్డది ఎప్పుడు కాదు. చూడండి ఎలా ఉందో. అంటే ఓషో వివరణ అలానే ఉంటది. ఓకే, సో అది స్టార్టింగ్ లో అది మనకు విడ్డూరంగా కనిపించవచ్చు, కానీ దాని యొక్క అర్థం, పరమార్థం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. సో మనసు చంచలత్వం చెడ్డది కాదు. ఎందుకంటే మనసు చంచలత్వం ఉంటేనే మనము జీవించి ఉన్నాం అనే దానికి ఒక నిదర్శనం, అవునా కదా? లేదంటే మనము ఏముంది జడత్వం అంటే, ఇప్పుడు ఒక రాయి ఉంది, ఒక చనిపోయిన శరీరం ఉంది, ఒక కుర్చీ ఉంది, దాంట్లో మనసు చాలా 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 చిన్నగా ఉంటది. అంటే కదలిక ఉండదు. అంటే జడత్వం మనస్సులో చంచలత్వం లేదంటే జడత్వము ఉన్నట్టు. జడత్వంగా ఉన్నటువంటిది ఆ యొక్క ఇది అది ఎందుకు పనికిరాదు. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది. ఎక్కడ జీవత్వం ఉండదో అది జడత్వం బాగా నింపబడి ఉంటది. అంటే చలనం ఉండదు, అవునా కదా? సో కాబట్టి ఏదో విధంగా జడమైన మనస్సు చంచలత్వంతో తప్పించుకోవచ్చు. మనస్సును జడం చేసే అనేక మార్గాలు, అనేక సాధనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక శబ్దం తీసుకుందాం, ఒక నామం, రామనామం తీసుకుందాం. పదే 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 మనం గిన దాన్ని జపిస్తున్నాం అనుకోండి, మనసు చంచలం కాదు. అంటే చంచలం కాకుండా, చలించకుండా నిలిచిపోతుంది. జడత్వం వైపు తీసుకెళ్ళొచ్చు మనం కదా. కానీ ఆ చంచలత్వం క్షీణించేంత మాత్రాన మనం ఏమి సాధించలేము, ఎక్కడికి పోలేము కూడా. జస్ట్ కొద్దిగా ఆగుతుంది అంతే, లేదా పరివర్తనం రాదు. దాని నుంచి పరివర్తనం వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి గాఢ నిద్ర, ఎవరైనా మూర్ఛ పడిపోయి ఉంటారు, గాఢ మత్తు పదార్థాలు తీసుకొని ఉంటారు, వాళ్ళ యొక్క మనసు కూడా చంచలత్వము ఆగిపోతుంది, చంచలత్వం అవుతుంది, చంచలత్వాన్ని ఆపేస్తుంది, శాంతమవుతుంది కదా. అందుకే ప్రపంచంలో చాలా మంది సాధువులు, సన్యాసులు, వీళ్ళందరూ కూడా మత్తును ఉపయోగిస్తారు. సాధువులు, సన్యాసులు ఏమి ఉపయోగిస్తారు? మత్తును ఉపయోగిస్తారు. ఎందుకు? ఆ మనసును చంచలత్వంతో ఆపేయడానికి. ఆ మనసు చంచలత్వం విసిగెత్తి మత్తును ఉపయోగించడం ప్రారంభిస్తారు. మన భారతదేశంలో కూడా సాధు సన్యాసులు గంజాయి, నల్లమందు, ఇవన్నీ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఆ గాఢ మత్తు మూర్ఛలో చంచలత్వం ఆగిపోతుంది. అంటే ఈ చంచలత్వం ఆపుట అదేదో గొప్ప అన్వేషణ కాదు. ఓకే, చంచలత్వం ఆపే అభ్యాసాలన్నీ కూడా మనిషి యొక్క బుద్ధిని, తెలివిని, ప్రతిభను, జ్ఞానాన్ని క్షీణింపజేస్తాయి, దేహాన్ని కూడా క్షీణింపజేస్తాయి, అవునా కదా? సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా జడమైనటువంటి మస్తిష్కంలో, మెదడులో అక్కడ వివేకం ఉండదు, చైతన్యం ఉండదు. ఓకే, సో మరి చంచలత్వం అనేది మనకి మంచిదా కాదా అని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా చంచలత్వము శుభమే, అయితే అది చాలా శుభమే, మంచిదే. అయితే ఇక్కడ ఉంటుంది, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి చంచలత్వం మంచిది కాదు, అర్థమైందా? సో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఉదాహరణకి నది సముద్రం వైపు ప్రయాణిస్తుంది, అది చంచలత్వమే.
అది ఎట్లా ప్రవహిస్తుంది అంటే ప్రవహిస్తూ ప్రవహిస్తూ చంచలత్వంగా నీట్గా పోయి సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనలో చాలా మంది ఎలా ఉంటదంటే అది ఒకవేళ నది పిచ్చిలేదు అనుకోండి, అది వ్యతిరేక దిశలో ప్రయాణించేది, సముద్రాన్ని ఎప్పుడు చేరుకోలేదు అది. అవునా కదా? అది చంచలత్వం, దాన్ని కూడా చంచలత్వమే అంటారు యాక్చువల్ గా. అది కూడా ప్రవహిస్తుంది, బట్ వ్యతిరేకంగా ప్రవహించినప్పుడు అది సముద్రాన్ని ఎప్పుడు చేరుకునేది కాదు అది, కదా? సో ఇట్లాంటి ఈ చలనాన్ని నది వ్యతిరేకంగా ప్రవహించి సముద్రంలో చేరుకోకపోవడాన్ని అది చంచలత్వం, బట్ అది పిచ్చి చంచలత్వం, అది చెడ్డది, అది శుభం కాదు, పనికిరాదు అది. అలాగా చలనం లేనిచో మీరు ఖచ్చితంగా ఏమంటే, ఉదాహరణకి మనం ఎక్కడికో పోతాం, ఒక ప్రదేశానికి, ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళాం, చంచలత్వం లేకపోతే అడికి పోలేం మనం. అవునా? మనస్సు చంచలత్వం లేకపోతే ఆ కార్యక్రమానికి పోలేం. ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అంటే, ఒక మీ ఉన్న చోటు నుంచి ఒకవైపు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఆపోజిట్కి వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇంకో చోటుకి పోయేవాళ్ళు. మొత్తం మీద మీరు పోదలుచుకున్న ప్లేస్ కు మాత్రం పోలేరు, దారి తప్పిపోతారు. అర్థమైందా? సో మనసు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా తిరిగితే ఖచ్చితంగా ఏమవుతుంది, అది మీకు అది అశుభం అవుతుంది, కానీ శుభం కాదు. దీన్ని ఏమంటామంటే, ఖచ్చితంగా ఏమంటామంటే పిచ్చి చంచలత్వము. మనస్సు చంచలత్వంగా మంచిది అని చెప్పాం, కానీ బట్ పిచ్చి చంచలత్వం ఉండకూడదు అని. అవునా కదా? అందువలన మనకు ఎలాంటిదంటే విక్షిప్త మనస్సు, చలనము మరియు రామనామం జపించే లేదా ఆ విధంగా అంటే మన యొక్క మనస్సును జడత్వం వైపు తీసుకురావచ్చు. ఓకే, సో చిత్తంలో ఏముండాలి? చలనం ఉండాలి. చిత్తంలో చలనం మంచిదే, కాకపోతే పిచ్చి ఆ యొక్క చలనం ఉండకూడదు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. అవునా? సో మొదటగా మనసు చంచలత్వము, దాని పట్ల అత్యధిక విరోధ భావం ఉండడము మంచిది కాదు. ఒకవేళ మనసుకు చంచలత్వం లేనిచో ఖచ్చితంగా అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, జడత్వంగా ఉంటే అది ఎందుకు పనికిరాదు, దాన్ని తీసుకెళ్లి ఒక చెత్త కుప్పలో పడేయచ్చు. అర్థమైందా? జీవము అప్పటికే సమాప్తం అయిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒక మనిషి ఎంత ధనం కూడబెట్టినా గానీ అతనికి తృప్తి ఉండదు. అవునా కదా? ఎందుకంటే ఎప్పుడు చంచలంగా ఉంటాడు కాబట్టి అతను ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎంత ఉన్నా ఇంకా కావాలని అనుకో. కీర్తి కూడా అంతే. కీర్తి, శక్తి ఎంత పొందినా కానీ అతను తృప్తి పొందలేడు కదా. అయితే తృప్తి లేకుండా ఉండడం అనేది అతృప్తి అంటాం కదా. అది ఉండకపోవడమే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వైపు ప్రయాణించేదానికి అవకాశం కలుగుతుంది. లేదంటే ఖచ్చితంగా కలగదు. ఉదాహరణకు బుద్ధుని తీసుకున్నాం. బుద్ధుడు ఏమైందంటే ఆ బుద్ధునికి సంపత్తి ఉంది, మంచి రాజ్యము, సుఖ సంపదలు, ఒక రాజవంశంలో పుట్టాడు, అన్ని కూడా ఉన్నాయి ఆయన దగ్గర. అయితే అతనిలో తృప్తి లేదు. దానివల్ల అదే అతనికి ఆధ్యాత్మిక క్రాంతికి నాంది. చూడండి, అన్ని ఉన్నాయి, అంతటితో జడత్వం పొంది ఉంటే, మనసు చంచలం లేకపోయి ఉంటే అతను ఆధ్యాత్మికంలో ఎదిగేవాడు కాదు. అవునా కదా? అతని మనసు అసంతోషం ఉండడం వల్లనే, ఆ చంచలంగా ఉండడం వల్లనే అది క్రాంతికి దారి తీసింది. ఆధ్యాత్మిక క్రాంతికి అతనిలో దారి తీసింది, జ్ఞానోదయం పొందాడు. సో లేకపోయింటే ఎలా ఉండేది ఊహించండి ఒకసారి. బుద్ధుడు అనేవాడు తయారయ్యేవాడు కాదు కదా. సో ఒకవేళ మనస్సు చంచలం కాకపోతే ధనముతో భోగంతో తృప్తి పొందేవాడు. బుద్ధుడు, ఆ గౌతమ సిద్ధార్థ బుద్ధుడు అయ్యేవాడు కాదు. అక్కడ ఏ విధంగా అలా తయారయ్యాయంటే ఆ అతృప్తి, ఆ మనస్సులో సంతృప్తి లేకపోవడమే. భోగం ఉంది, సంతోషం ఉన్నాయి, సంపద ఉంది, రాజ్యం ఉంది, రాజవంశంలో పుట్టాడు, కానీ అతనికి ఆ మనసు చంచలంగా అలానే ఉండేది కాబట్టి ముందుకెళ్ళిపోయాడు. అలాగనే
ఈజిప్ట్ లో ఒక సన్యాసి ఉండేవాడు. ఒకరోజు అతనితో చక్రవర్తి కలవడానికి వచ్చాడు. ఓకే, చక్రవర్తి ఆ సన్యాసి కలవడానికి వస్తే ద్వారంలో సన్యాసి యొక్క వైఫ్ అంటే వాళ్ళ మిసెస్ ఉంది ముందల. అతను ఎక్కడున్నాడు సన్యాసి అని అడుగుతాడు. ఓకే, అప్పట్లో రాజులు సన్యాసులతో పదే 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 కలిసేవాళ్ళు. ఇప్పుడైతే రాజులు ఓ పక్క, సన్యాసులు ఓ పక్క, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఓ పక్క, సన్యాసులు ఎక్కడో గుహల్లో ఎక్కడో ఉండిపోయారు. మఠాల్లో స్వాములు ఉన్నారు, బాగా బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు ఒక బిజినెస్ నడుపుతున్నారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. అర్థమైందా? మఠాల్లో స్వాములు, రాజకీయ నాయకులు ఇద్దరు ఇద్దరు పార్ట్నర్స్, అందులో డౌట్ ఏం లేదు. అయితే నిజమైన సన్యాసులు గుహలకు పరిమితమయ్యారు, వాళ్ళు బయటకు రావడమే లేదు. ఇప్పుడు ఈ రాజులకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంతా అదేమంటారంటే వాళ్ళ యొక్క పిచ్చి, ఆ యొక్క ఆ మోహము వ్యామోహంతో విరాజిల్లుతున్నారు. దానివల్ల రాజే బాగాలేకపోతే రాజ్యం బాగుండదు. అలాగా మన రాజ్యం కూడా పూర్తిగా చెడిపోయింది. మన యొక్క భారతదేశమే కాదు, మొత్తం అన్ని దేశాల్లో కూడా ఇదే పరిపాటి. వాళ్ళకు నిజంగా నిజమైన సన్యాసులు, ఇక వశిష్ఠ మహర్షి రాముడికి ఏ విధంగా అయితే బోధన చేసేవాళ్ళు, ఆత్మ బోధన, అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, కాబట్టి రామరాజ్యం అనేది అసలు కనిపించకుండా పోయింది. సో ఇవన్నీ మనం గుర్తించవచ్చు, ఈజీ మనకు అర్థం అవుతాయి విషయాలన్నీ. అయితే ఇక్కడ ఈ సన్యాసి కోసం వచ్చాడు రాజు, చక్రవర్తి. ఇతను వెనక ఇంటి గార్డెన్ లో వర్క్ చేస్తున్నాడు. సో ఆమె అనింది ఇక్కడ కూర్చోండి అనింది. అతను కూర్చోకుండా ఆ పొలం గట్టు మీద తిరుగుతున్నాడు. చక్రవర్తి తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ సరే పిలుచుకోవడానికి వెళ్ళింది. తోటలో పని చేస్తున్నాడు. ఇప్పుడే పిలుస్తాను అని చెప్పింది. ఇతను మాత్రం కూర్చో అంటే కూర్చోడల్లా, తిరుగుతూనే ఉన్నాడు. ఆ మళ్ళీ తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చింది. లోపల చాప వేసి ఇక్కడ కూర్చోండి అనింది. అక్కడ కూడా కూర్చోలే, తిరుగుతూనే ఉన్నాడు. మీరు పిలవండి, నేను తిరుగుతూనే ఉంటా అని చెప్పాడు. ఓకే, సో ఆ విధంగా ఎంతసేపు అంటే ఆయన వచ్చేంత వరకు అతను తిరుగుతూనే ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా ఏమైందంటే మనస్సు అనేది చంచలంగా ఉంటది. ఉం? ఆమె ఎంత చెప్పినా కూర్చోమన్నా కూర్చోలే ఆ సన్యాసి. అతను ఆ రాజు చక్రవర్తి కూర్చోనే లేదు. ఉం? ఆ సన్యాసి అన్నాడు, అతడు కూర్చునే యోగ స్థలము మన వద్ద లేదు, అందుకే కూర్చోలేదు అని అన్నాడు. అంటే ఏదైనా కానీ మనస్సుకు ఒక యోగ స్థలం లభిస్తే అక్కడ కూర్చుంటది ఖచ్చితంగా. అంటే అర్థం ఏంటి అంటే మనం ధ్యానంలో వెళ్తాం, అక్కడ మనసు కూర్చుంటది, అవునా, తృప్తిగా కూర్చుంటది. అంతవరకు అది కూర్చోదు. దానికి కూర్చునే స్థలం అది యాక్చువల్గా. ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే మనసు సంచలము. ఇదికే మనము మనసుకు ఒక యోగ స్థలం ఇస్తేనే కూర్చునేది. ఇది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోయాం. ఓకే, ఎందుకంటే అలాంటి అలవాటు లేదు సమాజంలో. ఒకవేళ మనం దానికి కూర్చుని యోగ స్థలం ఇస్తే ఇది అద్భుతంగా కూర్చుంటుంది. ఆ యొక్క చంచలత్వం విలీనమైపోతుంది. అంటే పరమాత్మలో తప్ప మరెక్కడ కూర్చోదు మనసు. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఒకవేళ మనసు ఎక్కడ కూర్చుంటే మనం పరమాత్ముని వరకు, అంటే అక్కడ కూర్చుంది అంటే అక్కడ పరమాత్ముడు ఉన్నట్టే. ఓకే, కాబట్టి మనసు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత, తృప్తి దొరకదు. ఆ పరమ విశ్రాంతి బిందువు ఆ పరమాత్ముడి దగ్గర మాత్రమే కూర్చుంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా పరమాత్మ లభించగానే మనసు స్థిరమవుతుంది. ఆ స్థిరత్వం జడం కాదు. మరి మరి మనం జడం అనుకుంటే తప్పు. ఈ పరమాత్మను లభించినప్పుడు, ధ్యానంలో వెళ్ళినప్పుడు, మనము శూన్య స్థితికి పోయినప్పుడు అక్కడ జడత్వం పోతుంది కదా. సరే, అక్కడ స్థిరమవుతుంది కదా. దాన్ని మనం జడత్వం అనుకోకూడదు. జడత్వం అంటే సజీవంగా ఉండాలి. ఇది ఇప్పుడు దొరికినటువంటి స్థిరత్వం వచ్చేసి చంచలత్వం ఆగిపోయి స్థిరత్వం వచ్చింది కదా. ఇది జడత్వం అనుకోవద్దు, ఇది సజీవమైనది.
ఓకే, ధ్యానంలో మనం చేరుకున్న ఆ యొక్క అచంచలత్వము, జడత్వం అనుకునేది అది సజీవమైనది, దాంట్లో జీవం ఉంది. ఓకే, అదే మామూలుగా గాఢ నిద్ర, మూర్ఛ ఇవి వస్తాయి కదా. తర్వాత మనము మత్తు పానీయాలు, మత్తు మందు ఇలాంటివి తీసుకుంటే వచ్చే ఆ యొక్క స్థిరత్వము, ఆ చంచలత్వం ఆగిపోతుంది చూడండి. అది నిజంగా అది దాంట్లో జీవం లేదు, అది జడత్వం యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ రెంటికి మనం తేడా తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం చేసే అభ్యాసాలన్నీ, మనం చాలా అభ్యాసాలు చేస్తాం కదా, రకరకాల అభ్యాసాలు చేస్తాం మనసుతో. అవన్నీ మనల్ని జడం చేస్తాయి. అంటే నేను అభ్యాసం చేయమనడం లేదు, ఇప్పటి వరకు చేసిన అభ్యాసాలని వదలాలి అని చెప్తారు. అభ్యాసం ఎవరు చేస్తారు? నీ మనసే చేసేది కదా. సో అభ్యాసము మనసుకు అతీతంగా ఎలా తీసుకెళ్తారు? మనసు చేసే అభ్యాసాలని వదిలి ఏమీ చేయలేని స్థితికి వెళ్ళండి. ఏమీ చేయని స్థితి లోతుకెళ్ళి మీ మనస్సును శాంతమై విలీనమవుతుంది. అప్పుడు మీ చైతన్యం మరో లోకంలోకి వెళ్ళి మేల్కొంటది. అంటే దీని అర్థం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఉదాహరణకి మనసుతో రామనామం జపిస్తామంటాం. రామ రామ రామ, ఆ మనసు వర్క్ అవుతూనే ఉంది కదా. మీరు ఎలా శాంతిగా తయారవుతారు? మీరు ఎలా ఆ శూన్య స్థితికి చేరుకుంటారు? చేరుకోలేరు. కాబట్టి ఈ అభ్యాసాలన్నీ వేస్ట్ అంటాడు. అభ్యాసాల నుంచి మనము ఆ యొక్క స్థిరత్వము శూన్య స్థితి పొందలేము. ఓకే, ఏమీ చేయకుండా ఏ అభ్యాసం చేయొద్దు, అన్ని అభ్యాసాలు ఆపేయండి అంటారు. ఓకే, సో ఆ అభ్యాసాలని ఆపేసి అంటే ఆ యొక్క నిశ్చల స్థితి, ఏ ఆలోచన లేటువంటి ఆ లోతుకెళ్తే అక్కడ మీ మనస్సు శాంతమై విలీనమవుతుంది. అప్పుడు మీ చైతన్యము మేల్కొంటుంది. సో మనం అనొచ్చు, మేము శాంతంగా కూర్చొని చిత్తాన్ని విశ్రాంతిలోకి తీసుకెళ్లడము కూడా అభ్యాసమే కదా అని అంటాం కదా. అది కూడా ఒక అభ్యాసమే కదా అని అంటాం. అభ్యాసం ఇప్పుడు అంటే మీరు అనవచ్చు, పిడికిలు బిగించేటప్పుడు ఏది చేశారో అది చేయనిచో పిడికిలి తనంత తానే విప్పుకుంటుంది. అర్థమైందా? అంటే ఎలా ఉంటుందంటే, మనము పిడికిలి బిగించాం. ఓకే, మనం పిడికిలి బిగించిన తర్వాత దీన్ని ఎలా విప్పాలి అంటే, అసలు పిడికిలే బిగించకపోతే విప్పేటువంటి అభ్యాసమే అవసరం లేదు కదా. అది తెలుసుకోవాలి మనం. అర్థమైందా? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మన మనసును శూన్యం చేయాలంటాం కదా. దానికి నేను రామనామం జపిస్తాను, ఇంకొకటి చేస్తాను, ఇంకో అభ్యాసం చేస్తాను, ఏం చేసినా అది శూన్యం కాదు. అసలు ఏ ఆలోచన లేకుండా ఉంటే, ఏ అభ్యాసం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది? శూన్యం అవుతుంది. అర్థమైందా? అలాంటిది ఒక ఇంపార్టెంట్ విషయం. కాబట్టి పిడికిలి విప్పుకొనుట అభ్యాసం కాదు, బిగించుటకు చేసే అభ్యాసం చేయకుండా ఉంటే పిడికిల్ని ఆటోమేటిక్ గా ఓపెన్ గానే ఉంటది. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కొమ్మ ఉంది, అంటే ఒక వృక్షానికి ఒక కొమ్మ ఉంది అనుకోండి. దాన్ని లాగి ఆపిపెట్టి ఇది తన స్థానానికి ఎలా ఎలా వెళ్తుంది అంటే, అది తన స్థానానికి వెళ్ళడానికి మీరు అది ఆగి ఉండడానికి ఏం చేస్తున్నారు? అది వదలగానే ఆ కొమ్మ తన స్థానానికి తిరిగి వెళ్తుంది. ఓకే, అంటే మీరు ఆ కొమ్మను లాగి పట్టుకున్నారు, మళ్ళీ అది తిరిగి తన స్థానానికి ఎట్లా వెళ్తుంది అంటే, మీరు దానికిన ఫస్టే పట్టుకోకుండా ఉండింటే, లాగి పట్టుకోకుండా ఉంటే అది అలానే ఉండేది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనస్సు నిరంతరము, మనసుతో ఏది నిరోధిస్తామో అది చేయకుండా ఉంటే మనసు శాంతమవుతుంది. ఓకే, మన మనసు 24 గంటలు దేనితో పోట్లాడుతుంది అంటే, ఈ పోట్లాటలో మనసు కలత చెందుతుంది, రోగగ్రస్తం అవుతుంది. మనిషి శాంతించడానికి గురువుల వద్దకు మందిరాల్లో మంత్రము, రామనము, ఓంకార జపం చేస్తుంటాం, గీత, ఖురాను, బైబిల్ చదువుతూ ఉంటాం. ఇవన్నీ చేసేటువంటి ఆ మనస్సు అశాంతి అవుతుంది, కానీ శాంతం కాదు, పరివర్తన రాదు. అర్థమైందా? అంటే మనం
ఇవన్నీ మన మనస్సును పూర్తిగా ఇలాంటి అభ్యాసాలకు మనం లోను చేస్తే కూడా మనలో శాంతి రాదు, పరివర్తన రాదు అని చెప్తున్నాను. అయినా సో అశాంత మనసు శాంతం కాలేదు. అశాంతి వ్యక్తి ఒకవేళ అశాంతమయ్యే మూల కారణాలు తెలుసుకుంటే అప్పుడు అశాంతి ముక్తి పొందుతాడు. ఇక మిగిలింది శాంతి మాత్రమే. అతని స్వభావమే శాంతి అవుతుంది. ఇప్పుడు విషయం అని తెలిస్తే దాన్ని మీరు సేవించరు, అవునా? ఇప్పుడు ఇక్కడ గోడ ఉంది, ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఏది గోడ ఏది ద్వారం అని తెలిస్తే దేని ద్వారా వెళ్ళాలో ద్వారం ద్వారా బయటకు వెళ్తారు, అవునా? సో దీనికి ఏ అభ్యాసం కావాలి చెప్పండి చూద్దాం. దీన్ని కూర్చొని ధ్యానం చేద్దాం లేదు. మీకు కావాల్సింది జ్ఞానం అంతే. అయిందా? సో తెలుసుకుంటే సరైన జ్ఞానాన్ని తెలుసుకుంటే మనలో క్రాంతి జరుగుతుంది అని చెప్తారు. దీన్ని సహజ పరివర్తన. అయిందా? మనము కూర్చొని గంటల పాటు శ్లోకాలు చదివి, జపాలు చేసి, భజనలు చేసి, సంకీర్తనలు చేసి, శ్లోకాలు చెప్పి, భగవద్గీత ఒళ్ళవేసి, ఖురాన్ చదివి, బైబిల్ చదివి, ఎన్ని చదివినా, ఎన్ని అభ్యాసం చేసినా మనలో పరివర్తన రాదు. నిజమైన జ్ఞానం ఉంది కదా, అది తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా మనము, అందుకే మనం చూస్తుంటాం కదా, కొన్ని మనకు పత్రిసారి చాలాసార్లు చెప్పారు, మీరు ధ్యానాభ్యాసం చేసేదానికి 30% సమయం ఇస్తే 30% సమయం సన్యాస సంగతానికి ఏంటి, ఇంకా 30% సమయం స్వాధ్యాయానికి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇదే కారణం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక బుక్ చదువుతున్నాం అనుకోండి, ఆ బుక్ లో కొన్ని జ్ఞానం సంబంధించి మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ జ్ఞానం వచ్చిన తక్షణమే మనలో నుంచి కొన్ని బ్లాక్స్ తొలగిపోతుంటాయి. కావాలంటే చూసుకోండి. మీరు దానికి ఎంత ఎంత ధ్యానం చేసినా మీకు ఆ యొక్క మార్పు కలిగి ఉండకపోవచ్చు. కొన్ని ఆ స్వాధ్యాయంలోనే వచ్చేస్తాయి మనకి. నిజమైన జ్ఞానం అందింది అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఆ నిజమైన జ్ఞానం ద్వారా మనం పరివర్తన పొందవచ్చు. ఇంకొక ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఒక దక్షిణ సన్యాసి ఆశ్రమంలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు ప్రతి దినమంతా తర్కము వివాదం చేసేవాడు. ఈ శాస్త్రం సరిగా లేదు, ఆ శాస్త్రం సరిగా ఉంది, దీని మీద వాద వివాదం ఎక్కువ చేసేవాడు. సో సామాన్యంగా ధార్మికులు ఇట్లే ఉంటారు. ఈ తర్కంతో ఓడించిన లేదా కత్తితో ఓడించిన రెండు హింసనే. తర్కంతో ఓడించి అహంకారం పెంచు సంబంధం లేదు. ఆశ్రమంకి ఇంకో సన్యాసి వస్తే ఆ యువకుడు అతని తర్కాన్ని పండించి అతని పరాజితం చేసి వెళ్ళిపోయేవాడు. ఆ యువకుడు చాలా గౌరవింతుడయ్యాడు. అంటే అతనికి అందరు గౌరవించడం మొదలుపెట్టారు. గురువు అతనితో అన్నాడు, నువ్వు 3 సంవత్సరాల నుండి రాత్రింబగలు తర్కం వివాదం చేస్తున్నావు, దానివల్ల నీకేమైనా లభించిందా? నేను కూడా వాద వివాదం చేస్తాను అని అంటాడు. లేనిచో మౌనం అంటే ఆ మౌనం అనేది పాటిస్తే నీకు తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటిది అని చెప్తాడు. ఆ యువకుడు కళ్ళు మూసుకొని గురువుతో అన్నాడు, ఇది నా అంతిమ శబ్దము, ఇక ముందు ఎప్పుడు మాట్లాడను అని చెప్పి. ఓకే, మరలా అతను జీవితం అంతా మాట్లాడలేదు. అందరూ గురువుతో అన్నారు, ఈ యువకుడు పిచ్చోడయ్యాడు అని చెప్పారు. మొదలుగా అతిగా మాట్లాడుతుండేవాడు, ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దమైనాడు కదా. గురువు అన్నాడు, ఇలాంటి వారు చాలా కష్టంతో లభిస్తారు. అతడు విన్నాడు, అర్థమైంది, కళ్ళు మూసుకొని మౌనమయ్యాడు. తర్కంలో శాంతి లేదని కనిపించింది, తర్కము విలీనమైపోయింది అని చెప్పాడు. అర్థమైందా? సో ఏదైనా వదలడానికి అభ్యాసం చేయబడదు, జ్ఞానమే క్రాంతి అవుతుంది. జ్ఞానం లేని చోట అభ్యాసం చేయబడదు, అంతే. అంటే జ్ఞానం ఉంటే అభ్యాసంతో పని లేదు. అభ్యాసము అజ్ఞాని లక్షణం అని చెప్తాడు ఓషో. ఓకే, ఒక మనిషి సారాయి వదిలే అభ్యాసం చేస్తున్నాడు అనుకుందాం. అతనికి సారాయి జీవనానికి ఒక ఘాతకం అని ఆగుపడుతుంది. అతనికి సారాయి జీవనానికి ఘాతకం అని ఆగుపడడం లేదు. ఓకే, అభ్యాసం చేస్తున్నాడు. అతనికి ఆగుపడింది అనుకోండి, అది సారాయి అనేది నా జీవనానికి మంచిది కాదు,
సారాయి అనేది నా జీవితానికి మంచిది కాదు అని అతనికి అనిపించిన రోజు ఆటోమేటిక్ గా ఆ క్రాంతి పరివర్తన అతనిలో కలిగిపోతుంది. అంటే ఈ అభ్యాసంతో వచ్చినది బలవంతంగా చేసిన పరివర్తనంలో ఒక విరోధి దాగి ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే తాగొద్దు తాగొద్దు అని అందరు చెప్తుంటారు. ఇతను కూడా నేను తాగకూడదు తాగకూడదు అని అనుకుంటుంటాడు అంతే. కానీ ఇతను దాని గురించి కొంత జ్ఞానం తెలుసుకొని తాగితే నష్టం ఏంటి ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని విషయాలు తెలుసుకొని అతనిలో నిజంగా పరివర్తన వచ్చింది అనుకోండి, ఏ అభ్యాసం అక్కర్లే, ఇతను తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టి వాళ్ళు ఏదో కొన్ని కొన్ని టెక్నిక్లు ఉపయోగించి అతనికి మందు ఏదో మెడిసిన్ ఇచ్చి రకరకాలు చేస్తూ ఉంటారు. అక్కడ విరోధము దాగి ఉంటుంది అని చెప్తున్నాడు. విరోధం లోపలే ఉంటుంది. ఆ విరోధం పోనంత వరకు సో ఖచ్చితంగా అది అల్లనే ఉంటది. అభ్యాసం వదిలి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటాడు. అభ్యాసంతో సాధించిన బ్రహ్మచర్యంలో సెక్స్ కామం లోపల దాగి ఉంటది అని చెప్తాడు. చాలా మంది బ్రహ్మచర్యం పొందాలని చూస్తుంటారు కదా, వాళ్ళలో సెక్స్ గాని కామం గాని కోరికలు గాని అలానే దాగి ఉంటాయి. అవునా కదా? సో ఇలాగా సారాయిని విరోధించేవారు సారాయిని విరోధిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు స్వర్గంలో సారాయిని నదుల పరిస్థితి అట్లా ఉంటుంది. సో జస్ట్ ఊరికే విరోధిస్తూ ఉంటారు అంతే. దాని నిజమైన జ్ఞానం తెలుసుకుంటే దాని నుంచి బయటపడితే అప్పుడు పూర్తిగా వెళ్ళిపోతుంది వాళ్ళ నుంచి. ఇలాగుంటుంది. బుద్ధుడు అడవిలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నవాడు. కొందరు యువకులు ఒక వేషం తీసుకొని ఆ వన విహారానికి వస్తారు. ఓకే, సో వారు బాగా అతిగా సారాయి తాగి మూర్చబడిపోతారు. సమయం చూసి ఆ వేష వెళ్ళిపోతుంది, పారిపోతుంది. మూర్ఛ తగ్గిన తర్వాత ఆ వేశ్య లేదని చూసి ఎతుకుతూ ఉంటారు. అక్కడ ఎవరు దొరకలేదు. చెట్టు కింద ధ్యానం చేస్తున్న బుద్ధునితో వాళ్ళు అడుగుతారు, ఇక్కడి నుండి ఒక స్త్రీ వెళ్ళిందా అని. ఎటువైపు వెళ్ళింది అని అడుగుతారు. బుద్ధుడు అంటాడు, క్షమించాలి, ఏదో 10 సంవత్సరాలు అయింది స్త్రీలు కనపడడం, అప్పటి నుంచి నాకు కనపడడం లేదు అంటాడు. వీడు పిచ్చోడు, ఈ పిచ్చోడువా, స్త్రీలు కనపడకపోవడం ఏంటి? బుద్ధుడు అంటాడు, నేను సత్యం పలుకుతున్నాను, జనులు అవుపడతారు, మొదలు ఎలా స్త్రీలు వేరుగా కనపడే వాళ్ళు ఇప్పుడు ఎవరు నాకు అట్లా కనపడడం లేదు. స్త్రీలు వేరుగా అవుపడుతుంది అంటే అంటే ఆయన ఏమంటారంటే, నాకు స్త్రీలు సపరేట్ గా కనపడడం లేదు, ఆ తారతమ్యం ఎప్పుడో వెళ్ళిపోయింది నాలోంచి. ఓకే, ఎవరికైతే స్త్రీలు వేరుగా కనపడుతున్నారో అంటే వాళ్ళ లోపల కామము సెక్స్ ఉన్నట్టే అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఒక స్త్రీ ఉంది అని కనిపించిందంటే లోపల కామము అది ఉన్నట్టే అని, అది విషయం. సో ఇంకొక ఉదాహరణ ఏంటంటే, యూరోప్ నుంచి ఒక వ్యక్తి తిరిగి వస్తూ ఉంటాడు. అతను తీసుకుపోవడానికి భార్య విమానాశ్రయానికి వస్తుంది. అతను విమానంలోని సేవకురాలు చెయ్యిలోకి చెయ్యి కలిపి వీడుకోలు తీసుకుంటాడు. అతను కిందికి దిగి భార్యతో అన్నాడు, ఆ సేవకురాలు చాలా అద్భుతం, సేవలో చాలా గొప్పది, ఆమె పేరు కూడా చెప్తాడు. ఆమె వైపు అడుగుతుంది, ఆమె పేరు మీకెలా తెలుసు అంటాడు. ఆ లోపల బోర్డు మీద సేవకురాలు మరియు విమానం నడిపే అందరి పేర్లు రాసి ఉన్నారా అంట. ఆమె అడిగింది, అయితే విమానం నడిపేవాని పేరు ఏంటి అంటాడు. అతను కష్టంలో పడ్డాడు. అంటే పురుషునికి స్త్రీలు పేర్లే ఆగుపడతాయి, పురుషుల పేర్లే ఆలోచన ఉండదు. అవునా కదా? ఏ పత్రికల మీద కేవలం పురుషుల కొరకే అని ఉంటే వాటిని కేవలం స్త్రీలు చదువుతారు. అవునా? స్త్రీల కోసమే అని ఉంటే పురుషులు చదువుతారు కదా. ఇది స్వాభావికం, ఆశ్చర్యమేం కాదు. మన చిత్తంలోని వ్యతిరేక లింగ సెక్స్ ఆకర్షణ, స్త్రీ పురుషుల చిత్తంలో కామములు సెక్స్ విసర్జనమైనచో పురుషులు ఈ విధంగా అంటే వ్యతిరేకంగా ఎప్పుడైనా మన లోపల ఆ యొక్క వ్యతిరేక లక్షణాలే బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఒకవేళ ఈ భావం ఉంటే లోపల కామం ఉంది అని అర్థం. అభ్యాసంతో పైనుండి ఆరోపించిన బ్రహ్మచర్యం చాలా అపాయకరమైంది. ఎందుకంటే లోపల
మార్పు చెందలేదు. పైన మారినట్లు కనపడుతున్నారు వాళ్ళు అంతే. అయిందా? కాబట్టి సో నేను ఒకరోజు పోష్ అంటే ఒక సాధకురాలతో మాట్లాడుతున్నాడు. ఆమె చాలా మంది ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. కావున ఆమె చాలా గొప్పది. ఆమె మనం శరీరం కాదు, మనలో ఆత్మ, పరమాత్ముడు, బ్రహ్మతత్వం అన్ని ఉంది అని చెప్తూ ఉండేది. ఓకే. అంతలోనే ఒకసారి వేగంగా గాలి వచ్చి ఏమి నా దుప్పటి ఆమెను తాకింది. ఓకే. అంటే గాలి ఎక్కువ వచ్చింది, ఈయన దుప్పటి ఆమెను తాకింది. ఆమెకు విద్యుత్ షాక్ తగిలినట్టుగా ఉలిక్కి పడింది. పురుషుని దుప్పటిని తాకుట వర్జితము అని, ఈ పాపానికి ప్రాయశ్చితం చేయవలసిందే అని ఆమె అంటుంది. నేను ఆమెతో అంటే ఓ విషయం చెప్తున్నాడు. నేను కప్పుకున్నంత మాత్రాన దుప్పటి పురుషుడు అవుతుందా? మీరు కప్పుకుంటే స్త్రీ అవుతుందా? ఇప్పుడే మీరు ఆత్మ, పరమాత్ముడు గొప్ప గొప్పగా చెప్తున్నారు కదా. శరీరము మట్టి అంట్రి, ఈ దుప్పట్లో మట్టి అవపడడం లేదా మీకు? ఈ దుప్పట్లో పురుషుడు అవపడుతున్నాడా? కారణం మీలో కామము, సెక్స్ ఇవన్నీ దాగి ఉన్నాయి. అర్థమైందా? ఏదో అభ్యాసం చేసి దాన్ని అనిచితే అది అలానే ఉండిపోతుంది. మన చిత్తంలో అట్లే ఉండిపోతుంది. కాబట్టి మీకు అభ్యాసం చేయడం అనేది లేదు. సహజంగా జీవనాన్ని పరివర్తనం పొందాలి. ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని పొందాలి. ప్రయత్నంతో, అభ్యాసంతో లాగి వ్యవస్థలో తెచ్చిన పరివర్తనానికి ఏ మూల్యము లేదు. ఓకే. పరివర్తనం అభ్యాసంతో రాదు. మీ వివేకము, జ్ఞానం యొక్క ఛాయల మీ చేతనము జాగృతం అవుతుంది, శాంతం విధిష్టం అవుతుంది. ఓకే. అనాయాసంగా సహజంగా పరివర్తనం పొందిందంటే మీ జీవనం ప్రకాశంలో నిండిపోతుంది. ఓకే. వివేకం ఎలా జాగరణం అవుతుందో, జ్ఞానం ఎలా ఫలిస్తుందో, సో ఈ విధంగా అభ్యాసం ద్వారా రాదు. సహజంగా జీవిస్తే వైరాగ్యము వికసితమవుతుంది. అదే నిజమైంది. ఆ వైరాగ్యంలో దేన్ని వదలవలసిన, దేనితో పరిగెత్తవలసిన అవసరం ఉండదు. తనంతట తానే విడిపోవును, పరివర్తనం అవుతుంది. ఉదాహరణకి ఒక వృక్షం ఉంది, ఎండుటాకులున్నాయి. ఓకే. సో ఎలాగైతే ఎండుటాకులు వృక్షం నుండి రాలితే వృక్షానికి తెలియదు, ఆకులకు తెలియదు. అలానే ఎవరి జీవితంలో జ్ఞానం పరిపక్వమైందో వారి జీవనంలో కొన్ని విషయాలు విడిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే. ఆటోమేటిక్ పరివర్తన వస్తుంది. కాబట్టి అభ్యాసంతో వచ్చిన ఆ వైరాగ్యాన్ని ఏ శాస్త్రం, ఏ గ్రంథం సమర్థించినా ఖచ్చితంగా దానితో ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సహజ పరివర్తననే చాలా ఇంపార్టెంట్. ఓకే. సహజంగా జరిగేటువంటి ఈ పరివర్తన మనలో స్థిరమవుతుంది, నిలిచిపోతుంది. ఆ సహజమైన పరివర్తనకి మనము ప్రయత్నం చేయాలి జీవితంలో అనేది ఓషో గారు ఇన్ని ఉదాహరణల ద్వారా మనకు తెలియజేశారు. సో మిత్రులారా, ఇంతటితో మనం ఈరోజు ఈ యొక్క జ్ఞానాన్ని పంచడాన్ని మనం ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే ఇప్పటికి సమయం అయింది 7:25. ఓకే. సో ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు కానీ, మీకు ఏమైనా అర్థమైతే దాని గురించి తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.